హాయ్ అండి. నమస్తే. ఇప్పుడు నేను చెప్పాలనుకున్నది ఏంటంటే, ఇప్పుడు పిల్లలకి స్కూళ్ళు ఉన్నాయనుకోండి. స్కూళ్ళు ఉన్నప్పుడు పిల్లల్ని ఏం చేస్తారు మీరు? తొందరగా లేవదీసేసి గబగబా బాత్రూంలోకి ఈడ్చుకెళ్ళిపోయి, వాళ్ళకి బ్రష్‌లు చేయించేసి, ఆ తర్వాత ఆ చేత్తోటే కొంచెం ఓ 2 మగ్గులు నీళ్లు గబగబా పోసేసి, బరబరా రుద్దేసి, బరబరా ఈడ్చుకొచ్చేసి పిల్లల్ని గబగబాను తయారు చేసేసి, వాళ్ళకి షూస్ ఏసి, బట్టలేసేసి, పౌడర్లు రాసేసి, గబగబా తలలు దువ్వేసి, ఆ టైలు కట్టేసి, ఆ బుక్స్ బ్యాగ్ సవరించేసి, బరా నోట్లో ఏదో కుక్కేసి వాళ్ళకి ఈలోగా ఆటో వచ్చేస్తుందో, వ్యాన్ వచ్చేస్తుందో, కారు వచ్చేస్తుందో, లేకపోతే బండి మీద మీ వారు తీసుకెళ్తారో ఏదో ఒకటి జరుగుతుంది. గబగబా పంపించేస్తారు ఆ బస్సులో అవి ఎక్కించేసి. అలా కాకుండా నేను చెప్పేది ఏంటంటే, ఇప్పుడు సెలవులు ఇచ్చేసారు కాబట్టి పిల్లల్ని ఒక టైంకి, అది 6:30 అవ్వనివ్వండి, 7 అవ్వనివ్వండి, ఏదో ఒక టైంలో వాళ్ళకి ఒకే టైం అలవాటు చేస్తూ వాళ్ళని చక్కగా ఉదయాన్నే లేవదీసి కూర్చోబెట్టి వాళ్ళని స్థిమితంగా వాళ్ళంతట వాళ్ళే బ్రష్ చేసుకునేలాగా మీరే వాళ్ళకి దగ్గరుండి నేర్పించి వాళ్ళ చేత బ్రష్ చేయించి, ఒక 2 చెంబులు నీళ్లు మీరు పోసారనుకోండి, ఓ 2 మగ్గులు నీళ్లు వాళ్ళు పోసుకుని ఒళ్ళు తుడుచుకుని చక్కగా వాళ్ళొచ్చి వాళ్ళని వాళ్ళ డ్రెస్ వాళ్ళనే తెచ్చుకోమని, ఆ యూనిఫామ్ చక్కగా యూనిఫామ్ వేసుకోవటం, టై కట్టుకోవడం, బెల్ట్ పెట్టుకోవడం, ఈ షూస్ వేసుకోవటం, ఆ షూస్ మీద దుమ్ము అది ఉంటే కొంచెం క్లాత్ పెట్టుకుని తుడుచుకోవడమో, పాలిష్ చేసుకోవడమో, వాళ్ళ బట్టల బ్యాగ్ చూసుకోవడం, ఇలాంటివన్నీ చేసుకుని వాళ్ళు స్థిమితంగా ఆరాంగా టిఫిన్ వాళ్ళంతట వాళ్ళే తిని, కొంచెం మీరు తినిపించినా కొంచెం వాళ్ళంతట వాళ్ళు తిని చక్కగా రెడీ అయ్యి ఒక 5 నిమిషాలు రిలాక్స్డ్గా కూర్చుని ఆ వ్యాన్ కోసమో, బస్ కోసమో, లేకపోతే తీసుకెళ్లే వాళ్ళ కోసమో వెయిట్ చేసి స్థిమితంగా హాయిగా వెళ్ళేటట్టుగా ఈ సెలవుల్లో మీరు వాళ్ళకి అలవాటు చేయండి. ఎందుకంటే ఇప్పుడు కూడా సెలవుల్లో కూడా మాకు ఇలాంటి పనులన్నీ చేయటం ఎందుకంటే కొంచెం మేము స్థిమితంగా లేస్తాం కదా అని అనుకుంటారు మీరు. కానీ ఏంటంటే మన ఆడవాళ్ళకి ఎప్పటికీ కూడా ఈ బిజీ లైఫ్లో తప్పవు అవన్నీ. కాస్త పిల్లల మీద ప్రేమ మమకారం పక్కకి పెట్టుకుని వాళ్ళకి అన్నీ నేర్పించడానికి ట్రై చేస్తారని, మీరు శ్రద్ధగా విని ఇవన్నీ ఆచరిస్తారని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీకు ఈ సలహా ఇవ్వాలనుకుంటున్నాను. నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి.